కార్యక్రమాలు చేపడుతున్నారా? ఏంటి ఫైనల్ ఏంటంటే 2014లో నేషనల్, ఇందాక నేను చెప్పిన ఉదాహరణ అదే. 2014లో పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటే మన తెలంగాణ ఎలక్షన్స్ జరిగాయి. మరి టీఆర్ఎస్ గెలవలేదా? ఆ రోజు నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే మొన్న 2024లో ఆంధ్ర పార్లమెంట్ ఎలక్షన్స్ తోటి అసెంబ్లీ ఎలక్షన్ తెలుగుదేశం గెలిచింది కదా. కాబట్టి ఏంటంటే కోయలేషన్ అంటే వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నారే కానీ వాళ్ళ మూల నేను గెలవలేదు. ఇక్కడ ఇష్యూస్ ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ వల్ల అదే నేను అంటుంది, వాళ్ళ ఇష్యూ మీద వీళ్ళు గెలిచారు. సో కానీ మీరు బీజేపీ వల్ల అక్కడికి నేను అదే అంటుంది, నేషనల్ పార్టీ నేషనల్ ఎలక్షన్స్ తో కలిసి వచ్చిన ప్రాంతీయంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పనిచేసింది కానీ నేషనల్ ఇష్యూస్ పనిచేయలేదు. సో బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడిన దాంట్లో ఏంటంటే నాకు అసలు కంటే వీళ్ళకి అపోహలు ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 1, ఏదో జరిగిపోతుంది ఏదో. కానీ భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని రాసినప్పుడే చాలా రకాలుగా ఆలోచించి, ఇప్పుడు ఇందాక మిత్రులు ఏమన్నారు, ఆర్టికల్ 365 అన్నారు. మనందరం రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. ఆర్టికల్ 365 ఉపయోగించి ఎన్ని సంవత్సరాలు అయిందండి, ఎన్ని దశాబ్దాలు అయింది? ఈ మధ్యకాలంలో ఎక్కడన్నా ఎవరైనా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేసే ధైర్యం అన్నా చేశారా? ఎందుకంటే ప్రజాగ్రహం వస్తుంది, ప్రజలకి వ్యతిరేకం అవుతారు అనేటువంటి భయం ఒకటి క్రియేట్ అయింది. చూసారా? బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అంటారు మనకి, అది ఉంది. కాబట్టే ఆర్టికల్ 365 ఉన్నా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాల్సిందే. తర్వాత ఇప్పుడు ఏదో జరిగితే ఏదో అయిపోతుంది అంటున్నారు. మరి అంత బలంగా ఇప్పుడన్నా కొంచెం బలం తగ్గింది. మరి రైతుల మీద బిల్లు పెట్టినప్పుడు అత్యంత బలవంతుడిగా ఉన్నారు ఎవరు? మోడీ గారు. మరి ప్రజాగ్రహాన్ని కేవలం 2 స్టేట్స్లో వచ్చిన ప్రజాగ్రహాన్ని చూసి వెనకడుగేశారు కదా. అలాగే నిన్న 2024లో వచ్చినటువంటిది నా దృష్టిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ప్రజల విఘ్నత, భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విఘ్నత ఎలా ప్రదర్శించారంటే, ఇందాక ఆయన అన్నట్టుగా మోడీ గారు ఏమన్నా డిక్టేటర్ పోకడికి వెళ్తున్నాడా, ఎందుకంటే 400 కే పార్ అని ఎప్పుడైతే ఆయన అన్నాడో, ప్లస్ నేను తల్లి గర్భంలో పుట్టలేదు, నేను దైవాంశ సంభూతుని అనేటువంటి భావంలోకి వెళ్తున్నాడు అనేటువంటి ఒక్క వాసన రాగానే అందరూ ఎలక్ట్ అయిపోయారు. 400 కే పార్ అన్న వాళ్ళు ఎలక్ట్ అయిపోయి ఎక్కడున్నారు? 240కి పరిమితం చేశారు. 400 ఎక్కడ, 240 ఎక్కడ? సో నేను బీఆర్ఎస్ మిత్రులకు కూడా చెప్తుంది ఏంటంటే, మీరు అనవసరంగా భయపడొద్దు. ప్రజలు చాలా విఘ్నులుగా ఉన్నారు. ఎవరు ఏ యాక్షన్ చేస్తే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనేటువంటిది మనం అనుకుంటున్నాం. చాలా అన్ఎడ్యుకేటెడ్, బిలో తెలుసులేని. ఇటు తెలంగాణలో చూడండి మొన్న వచ్చిన తీర్పు, అటు ఆంధ్రాలో చూడండి, లేకపోతే దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చినటువంటి తీర్పు. అల్టిమేట్గా అందరూ భయపడేది ప్రజలకే. రేపొద్దున జమిలీ ఎన్నికల్లో ఏదన్నా గనక ఈ కుట్ర ఉంది అంటే వాళ్ళే తిరస్కరిస్తారు. తర్వాత మీకున్న అపోహలు ఖచ్చితంగా నేను ఇందాక అన్నది అదే, చర్చ దీని మీద అర్థవంతమైన డిబేట్, చాలా లెంగ్దీ డిబేట్ జరగాలి. ఇప్పుడు మిత్రులకు ఉన్నటువంటి అపోహలు లేకపోతే ఆయన అందరివి మీరు అడ్రస్ చేయాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంది. అట్లా కాకుండా మేము బుల్డోజ్ చేసి మేము ఏదో రకంగా బిల్ పాస్ చేసుకుంటాము అంటే ఖచ్చితంగా మీరు మిగతా టర్మ్ అంతా కూడా మీరు ఇబ్బందులు పడుతూనే ఉండాల్సి వస్తుంది. ప్రజామోదం కూడా వీళ్ళు ఏం చేస్తారు, పదే పదే ప్రజల్లోకి అక్కడ 4 జరిగే అవకాశం ఉంటే 40 చెప్తారు, ఇది జరుగుద్ది అయిపోయాడు డిక్టేటర్, అది ప్రజలు తిరస్కరిస్తారు, ప్రొజెక్ట్ చేస్తారు డెఫినెట్లీ. ఆ భయం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలి అంటే ఇవాళ ఏదో క్యాబినెట్లో పాస్ చేశాం కాబట్టి రేపు తీసుకెళ్ళి మేము శీతాకాలంలో ఏదో నామకే వస్తే 2-3 రోజులు చర్చ పెట్టేసి మందబలం ఉంది లేకపోతే ఎవరినో లాగేసి చేసేస్తామంటే అది మీకే శ్రేయస్కరం కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా చెక్ ఉంటే దానికి కౌంటర్ చెక్ ఉంటుంది. ఇది మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి బ్యూటీ. లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎక్కడో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాట్లాడే భాష ఏంటో కేరళ వాడికి తెలియదు. కేరళ మాట్లాడే భాష శ్రీనగర్లో ఉన్నవాడికి తెలియదు. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకే రకమైన తీర్పు ఇస్తున్నారంటే ఎలా ఇస్తున్నారు అంటే ఏదో ఒక బాండింగ్ వీళ్ళందరినీ అండర్ కరెంట్గా కట్టేస్తుంది ఆ భావన. దాన్ని మర్చిపోతున్నారు రాజకీయ నాయకులు. మనం ఏదో ఇక్కడ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టో, అక్కడ ఇంకోటి పెట్టో, ఇక్కడ కులాన్ని రెచ్చగొట్టే కొన్నాళ్లే. అవును. కాబట్టి రాజకీయ నాయకులందరూ ఒక మంచి దీంతో తీసుకొస్తున్నాం అనేటువంటిది నిరూపించుకోవాల్సిన, శీల పరీక్ష చేసుకోవాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. అది జరగాలి అంటే అర్థవంతమైన చర్చ జరగాలి. ఒక కేంద్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో దాని మీద చర్చ జరగాలి.
ఆల్ ఆ పార్టీ consensus- మీటింగ్స్ కూడా ఒక ఆ అందరూ కన్సెన్సస్ సంప్రదింపులు వచ్చిన తర్వాత, తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ అయింది మొన్న, ఇంకా 3 నెలలు కూడా కాలేదు, ఇంకా బోల్డ్ టైం ఉంది. సో అన్ని రాష్ట్రాల్లో చర్చ జరిగిన తర్వాత కన్సెన్సస్ తోటి కనుక దీన్ని తీసుకొచ్చారనుకోండి, ఇలాంటి అపోహలు ఉండవు. అయితే రాజకీయంగా పాలిటిక్స్ చదువుకున్నవాడిగా, గమనిస్తున్నవాడిగా నాకైతే ఏంటంటే దీంట్లో మెరిట్సే ఎక్కువ కనపడుతున్నాయి. మన భారత్ ఖచ్చితంగా మనకున్నట్టు ఇప్పుడు ఇందాక చాలా సింపుల్గా చెప్పారు, 10,000 కోట్ల రూపాయలు అనేటువంటి 65 లక్షల కోట్లు ఉన్నటువంటిది అప్పు ఇవాళ 1,65,00,000 అయింది 10 ఏళ్లలో. రూపాయికి రూపాయి భారమే కదా, ఎంతన్నా కానీ. కాబట్టి మనం సింగిల్ పర్సన్ గా లెక్కేసుకుంటే 2 రూపాయలే కావచ్చు అనిపిస్తుంది. కానీ మొత్తంగా చూస్తే కదా చాలా భారంగా సరే, ఆ ఖర్చు పెట్టేది కేవలం 10,000 రూపాయలే ఖర్చు పెడుతుంది. కానీ ఈ పంపకాలు వ్యవహారాలు ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ 50 కోట్లు, ఎంపీ క్యాండిడేట్ 100 కోట్లు చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా వెళ్తే ఎన్ని వేల కోట్లు అవుతుంది, వేల కోట్లు అవుతుందా, లక్షల కోట్లు అవుతుందా ఈ ప్రలోభాలు పెట్టడం. అందుకని ఏంటంటే ఇదంతా చూసి మంచి చెడు బేరీ వేసుకుని ఏది కూడా 100% పర్ఫెక్ట్గా ఉందంటే ఏమి చేయలేం. కనీసం 70% దీంట్లో మంచి ఉంది, 30% ఏదైనా ఇబ్బంది ఉన్నది అన్నా కూడా మనం 70% యాక్సెప్ట్ చేయాల్సిందే. అది 70% ఉన్నది అని నిరూపించాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం పెట్టబోయేటువంటి. కాబట్టి అది గమనించినప్పుడు ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేది నా భావం. ఇప్పుడు మరి నిజంగానే కీలకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో ఏంటి మరి గతంలో కూడా ఆయన ఎన్డీఏకి కన్వీనర్గా పనిచేసిన నేను అదే చెప్పాను ఇందాక, గుర్తుందా? ఈ బిల్లు పాస్ అవ్వాలంటే ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తారు మోడీ గారు. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం ఉంది. అవును, ఆయన కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. కాబట్టి ఇదేదన్నా తేడా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ మంత్రసాంతనం అప్పచెప్పి ఆ పని అయ్యేటట్టుగా ఆయనే చూడమంటారు. ఇప్పుడు ఇండియా కూటమి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వేస్తారు. ఆయన అవసరం అయినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని ముందుకు ప్రాజెక్ట్, ఇప్పుడు మొన్న గుజరాత్లో జరిగింది ఏది ఆ ఎనర్జీ, దీని మీద ఎంత మర్యాద ఇచ్చారు చూసారా. మోడీ గారిలో ఉన్న గొప్ప లక్షణం నేను అదే చెప్తున్నాను. ఇందాక అన్నారు పాత బీజేపీ ఈ బీజేపీకి ఉన్న తేడా ఏంటంటే కొన్ని క్వాలిటీస్ కేవలం ఈ ఎవరైతే ఉన్నారో ఆ మోడీ ద్వయం నమ్మేటువంటిది ఒకటండి. అది కౌండిల్య చాణక్య నీతి అంటారు చూసారా, చాణక్య నీతి పాటిస్తారు. అధికారాన్ని మనం చలాయించేటప్పుడు మన వ్యవహారం మంచి చెడు కరుణ ఇవేం ఉండకూడదు. ఒకటి టార్గెట్ ఏంటంటే అధికారం అంటే అధికారం, అంతే, నిర్దాక్షిణ్యంగా ఉండాలి. వాజ్పేయి గారి టైంలో ఏంటి, విలువలు, మంచితనం, అవసరమైతే అధికారాన్ని వదులుకుందాం కానీ తప్పుడు పనులు చేయకూడదు, ఇంకొక దీనికి వెళ్ళకూడదు. సో ఒక మూడు దశాబ్దాలు ఉంది కాబట్టి ఆయన అన్నట్టుగా ఏంటంటే మేము కూడా రిఫైండ్ అవ్వాలి, పోటీలో ఉండాలి అంటే ఆ ఇమేజ్ పోతుంది. మీకు కాంగ్రెస్ మీరు ఒకటే అన్న ఇమేజ్ వచ్చేసింది. సో నిజంగానే వాళ్ళు ఏదైతే మన మోడీ వాజ్పేయి గారి థాట్స్ని అవలంబనగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు 15 సంవత్సరాల అధికారులు ఉండేవాళ్ళు కాదే మనది. ఎందుకు లేరు? మీరు ఒక ఓటుతో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు కదా. బీజేపీ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పాలించిందిగా, ఎన్నుకోలేదా? 2 సీట్ల దగ్గర నుంచి మోడీ గారే తీసుకొచ్చారు అధికారంలో, కాదుగా. అవును, వాజ్పేయి గారును ఆయన రథయాత్రని మొదలుపెట్టి అద్వానీ గారు రావటం అనేటువంటిది బీజేపీకి జవసత్వాలు వచ్చినాయి. మరి వాళ్ళ సిద్ధాంతాల మీద వాళ్ళ అధికారంలోకి తీసుకురాలేదా? ఇప్పుడు మోడీ గారే ఆ రోజున ఫస్ట్ స్పీచ్లో చెప్పారు, నేను చాలా టాల్గా కనపడుతున్నాను కానీ అద్వానీ గారు లాంటి వాళ్ళందరూ మమ్మల్ని భుజాలు ఎక్కించుకోవడం మూలానే మేము ఎంత పొడుగ్గా ఉన్నామని కళ్ళనీళ్ళు పెట్టుకొని మరీ చెప్పారు. కానీ అద్వానీ గారితో ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బంది వస్తుందని కానీ అద్వానీ గారిని ఏం చేశారో చూసాము. రాష్ట్రపతి పేరు రేసులో రాగానే అయోధ్య కేసు బయటకు వస్తుంది. అది రాగానే అది అయిపోగానే రాష్ట్రపతి పదవి అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బీజేపీ మిత్రులు కూడా కొన్ని ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్నాడు, ఆ నవ్వులను అర్థమైపోతుంది. అదే మరి సో ప్రతిదానికి ఒక ప్రామాణికం ఉంది. ఈ ప్రామాణికం లేని దాన్ని ఇక్కడ కూడా యాక్సెప్టెన్స్ లేని దాన్ని అయితే పాటించట్లేదు. ఇప్పుడు మోడీ అమిత్ షా ద్వయం కౌటిల్య నీతిని పాటిస్తుంది, ఒక ప్రామాణికం ఉంది. అదేవిధంగా మేము చెప్పుకోవడానికి మాకు మంచి అది ఉంది. గుడ్డిగా మేమైతే పోవట్లేదు, అదేవిధంగా మూర్ఖంగా అయితే పోవట్లేదు. ఓకే, అంతే కదా. శివకుమార్ గారు ఏంటి ఫైనల్గా మీరేం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే మీ పాత్ర చాలా కీలకం అయినా కూడా ఎందుకో అంటే మీరు గట్టిగా అంటే ఈ పార్టీ లైన్లో కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి నిజంగానే. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే పాదయాత్ర చేసిండో కాశ్మీర్ టు కన్యాకుమారి, దాంట్లో ఆల్మోస్ట్